హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. కరివేపాకు కారపొడి చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని దాని మీద కరివేపాకు వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చీలు, వెల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు తీసుకోవాలి. మనకి నచ్చితే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ స్టవ్ మీద పెట్టిన కరివేపాకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. కరివేపాకు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా వస్తుంది. అండ్ బాగా ముదిరిన కరివేపాకు కాకుండా కొద్దిగా బాగా లేతగా ఉండదు, బాగా ముదిరినా ఉండదు, కొంచెం మీడియంగా ఉన్న కరివేపాకు తీసుకొని మనం వేయించేసుకోవాలి. క్రిస్పీ అవ్వాలి. అక్కడ క్రిస్పీ అవ్వలేదు. అండ్ అలానే స్లోగా ఫ్లేమ్ పెట్టి వేయిస్తూ ఉండాలన్నమాట. కొంచెం ఏంటంటే ఆయిల్ కూడా వేసి వేయించుకోవచ్చు, బట్ నేను డ్రై రోస్టే చేసుకున్నాను, అలానే బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే డిష్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిష్ అవుట్ చేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర తీసాను కదా, అవి వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి కూడా బాగా రంగు మారినాయి అనుకో, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా నేను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కానీ మనకు అంతగా వేగినట్టుగా అనిపించదు. స్లో ఫ్లేమ్లో పెడితే చాలా బాగుంటుంది. లోపల వరకు చాలా బాగా కుక్ అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. అప్పుడే తెలిసిపోతుంది స్మెల్ రావడంతో. తర్వాత కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు కూడా అలానే వేయించుకోవచ్చు. లేదు అలా వేయించుకోము అని అంటే సపరేట్గా దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ప్యాన్లో మళ్ళీ పల్లీలు యాడ్ చేసుకోవాలన్నమాట. పల్లీలు యాడ్ చేసుకొని కూడా వేయించేసుకోవాలి. అలా సైడ్కి చేసి కూడా చేసుకోవచ్చు. నేను టైం లేనప్పుడు అలానే చేస్తాను, మీకు అదే చూపిస్తున్నాను అక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చీలు, వెల్లుల్లి, పప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. చాలా చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది శనగపప్పుతో. తొగరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా పర్లేదు. దాంతో కరోమా లాంటి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ వెల్లిపాయలు కూడా వేసాను. ఎందుకు వేస్తున్నాను మాత్రం అడగొద్దు, నేను ఎందుకు వేస్తున్నానంటే చెప్తాను. చాలా బాగుంటుంది. తర్వాత మనం మిక్సీకి వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఒకటేసారి డబ్బాలో ఎత్తి పెట్టామనుకోండి బాగోదు. కొద్దిగా చల్లారిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలి. ఒక స్పూన్ కారపొడి వేసుకొని, కరివేపాకు కారం వేసుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.